Hello guys. Uh, Good evening to all of you. So Good today, evening, sir. today and Good evening, just yes, today and just like demo session అనమాట SAP MM మీద ఒక క్లియర్ గా ఒక ఐడియా ఇస్తాను. ఓకే, సో ఆ తర్వాత నుంచి మీకు క్లాసెస్ అన్ని స్టార్ట్ అవుతాయి, ఇంకా మెయిన్ క్లాసెస్. ఓకే, ఆల్ రైట్, లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. సి గైస్, ఇది మనకి SAP MM డెమో సెషన్ బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, SAP MM S4 హనా ఈ రోజు సెషన్లో ఏంటంటే SAP MM పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్ డెమో క్లాస్. రేపటి సెషన్లో SAP S4 హనా MM ప్లస్ S4 హనా S4 హనా పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తాము. సండే మనకి ఎలాగో హాలిడే ఉంది. మండే నుంచి ఇంకా మనకి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. సో వీక్లీ 5 క్లాసెస్ ఉంటాయండి, వీక్లీ 5 క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో జనరల్గా మనకి టైమింగ్ వచ్చేటప్పటికి 6 PM అనమాట. సో 6 గంటలకల్లా మనకి జాయిన్ అయిపోవాలి సెషన్లో. ఆన్లైన్, ఆఫ్లైన్ ఉంటే ఆఫ్లైన్, హైదరాబాద్ అంటే ఆఫ్లైన్. ఓకే, సో 6 PM కల్లా మనకి క్లాసెస్ అనేవి ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతాయి. సో కాబట్టి మీరు సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా మీకు చార్ట్లో పెడతా ఉంటాం. ఓకే, సో ఎప్పటికప్పుడు మీకు చార్ట్లో పెడతా ఉంటాం, మీరు చార్ట్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా? సర్వర్ సంబంధించి కానీ యాక్సెస్ సంబంధించి కానీ, సో ఫర్దర్గా మీకు ఏమైతే డీటెయిల్స్ ఉంటాయో సో అవన్నీ కూడా మీకు చార్ట్లో పెడతాము. సో చార్ట్లో మీరు ఏంటంటే ప్రతిదీ కూడా చార్ట్లో పెడతాం, చార్ట్లో మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది సెషన్ అనమాట. సో మనకి సో డైరెక్ట్గా మీ అందరికీ తెలుసు బేసిక్గా SAP అంటే ఎంతమందికి ఐడియా ఉంది? హౌ మెనీ పీపుల్ నో అబౌట్ SAP? SAP మీద మీకు ఏం తెలుసు ఓవరాల్గా? SAP అంటే ఏంటి, ఎవరు చెప్తారు? సో వాట్ ఈస్ మీన్ బై SAP? చెప్పండి, ఎవరు చెప్తారు? SAP అంటే సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డాటా ప్రాసెసింగ్. ఓకే ఓకే, సో దీని గురించి మీకు ఏం ఐడియా? సో 1971 or 1972లో జర్మనీలో IBM 4 ఎంప్లాయీస్ దీన్ని కనిపెట్టారు. ఓకే ఓకే, ఆల్ రైట్. సి మనకి SAP అంటే SAP స్టాండ్స్ ఫర్ సిస్టమ్. చెప్పండి, సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అనమాట. సో అంతకుముందు SAP అంతకుముందు ఈ నేమ్ కాదు, వేరేది ఉంది. ఓకే, అంతకుముందు ఉన్న నేమ్ ఏంటంటే SAP సంబంధించి సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్. ఓకే, సో SAP అంటే సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. SAP అంటే సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అనమాట. ఓకే, ప్రోగ్రామ్ డెవలప్మెంట్. సో ఇది మనకి ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. సో ఇది రీప్లేస్ చేశారు అంటే అంతకు ముందు ఓల్డ్ నేమ్ ఇది, SAPకి ఓల్డ్ నేమ్ ఇది. సో ఈ ఓల్డ్ నేమ్ ఏం చేశారంటే రీప్లేస్ చేసి సో కొత్త నేమ్ పెట్టారు. ఇది ఎప్పుడో 1972లోనో ఎప్పుడో జనరల్గా మార్చారు ఈ నేమ్. ఓకే, అంతకుముందు దీని నేమ్ ఏంటండి? సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే సిస్టమ్స్ అన్నాం. సో అందరూ కూడా మీట్లో పెట్టండి, కీప్ యువర్ ఆడియో మ్యూట్ ప్లీజ్. ఓకే, ఎస్ అంటే ఏంటి? సిస్టమ్స్ అని. ఏ అంటే అప్లికేషన్స్ అని. సో అలాగే పి అంటే ప్రోడక్ట్స్ అంటారు అన్నమాట, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్.
ఓకే, సిస్టమ్, ఏ అంటే అప్లికేషన్స్, పి అంటే ప్రోడక్ట్స్, డేటా ప్రాసెసింగ్ అంటాం, డేటా ప్రాసెసింగ్ అంటారు. సో జనరల్గా ఎస్ఏపి ఏం చేస్తుంది? వాట్ జనరల్లీ ఎస్ఏపి విల్ డూ? సో జనరల్గా ఎస్ఏపి ఏం చేస్తుంది? వాట్ జనరల్ ఎస్ఏపి విల్ డూ? సో జనరల్గా ఎస్ఏపి ఏం చేస్తుంది? సో ఎస్ఏపి విల్ క్యాప్చర్ సో ఎంటైర్ business information and saves in the database. సో SAP ఏం చేస్తుందంటే జనరల్గా మనకి SAP ఏం చేస్తుందంటే SAP అంటే సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అంటే అది ఓల్డ్ నేమ్ ఇది. సిస్టమ్ అప్లికేషన్ ప్రోడక్ట్స్ అండ్ డేటా ప్రాసెసింగ్ అంటాం. ఇక్కడ జనరల్గా SAP ఏం చేస్తుంది అంటే SAP విల్ క్యాప్చర్ ఎంటైర్ బిజినెస్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఇది క్యాప్చర్ చేస్తుంది అనమాట. అంటే సేవ్స్ ఇన్ డేటాబేస్ లో మనకి స్టోర్ చేస్తుంది అనమాట ఇది. ఓకే, సో SAP విల్ క్యాప్చర్ ఎంటైర్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అండ్ సేవ్స్ ఇన్ ది డేటాబేస్. సో SAP అనేది జనరల్ గా బిజినెస్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తుంది అనమాట. బిజినెస్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసే ఒక డేటాబేస్ అనమాట. సో ఒక బిజినెస్ డేటాబేస్. సో ఇది SAP అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే SAP అనేది బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటాం. SAP అంటే సిస్టమ్స్ అప్లికేషన్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని. సో SAP సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అనుకుంటారు ఓల్డ్ నేమ్ అయితే. సో మనకి సిస్టమ్స్ అంటే మీ అందరికీ తెలుసు. సిస్టమ్స్ అంటే సో కంప్యూటర్స్ అని, ల్యాప్టాప్స్ అని, పీసీస్ అని. ఓకే, సో ల్యాప్టాప్స్, పీసీస్, సో ఇవన్నీ కూడా సిస్టమ్స్ కింద వస్తాయి అన్నమాట. అప్లికేషన్ అంటే మనకి సాఫ్ట్వేర్ అని. సో ప్రోడక్ట్స్ అంటే మనకి ప్రోడక్ట్స్ ఇన్ డేటాబేస్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అని. ఓకే, సో కాబట్టి ఇది జనరల్గా మీనింగ్ ఇది. ఓకే, సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, పీసీస్ అని. ఏ అంటే అప్లికేషన్ అంటే సాఫ్ట్వేర్ అని. పి అంటే ప్రోడక్ట్స్ ఇన్ డేటా అంటే గూడ్స్ అండ్ సర్వీస్. కాబట్టి SAP జనరల్గా చేసేది ఏంటంటే బిజినెస్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సో డేటాబేస్ లో సేవ్ చేస్తుంది కాబట్టి దీన్ని బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అన్నారు. ఓకే, సో SAP అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. సో ఈ SAP ఏంటంటే జనరల్గా ఈ SAP సాఫ్ట్వేర్ ని ఎవరు కనిపెట్టారంటే సో 5 IBM ఎంప్లాయీస్. సో 5 IBM ఎంప్లాయీస్ కలిసి సో ఈ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేశారు అన్నమాట. సో ఎంతమంది అండి? సో 5 IBM ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేశారు. సో 5 IBM ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేశారు అనమాట. సో 5 IBM ఎంప్లాయీస్ కలిపి ఈ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేశారు కాబట్టి ఇది జనరల్గా సో ఇది 5 IBM ఎంప్లాయీస్ డిజైన్ చేశారు. ఇది జనరల్గా IBM ఎంప్లాయీస్ ఏ కంట్రీకి సంబంధించి జర్మన్ కంట్రీ అనమాట. సో జర్మన్ కంట్రీకి సంబంధించిన 5 IBM ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేశారు. 5 IBM ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేశారనమాట. ఓకే, సో కాబట్టి సింపుల్ గా చెప్తే ఏంటంటే SAP అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటాం. సో దీన్ని 5 IBM ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేశారని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. Excuse me, sir. Can you please share your screen? ఆల్రెడీ షేర్ అండి. అందరికి కనపడుతుందా స్క్రీన్ అందరికి? Yes, visible. Yes, visible, sir. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే సాయిరామ్ మీరు ఒకసారి రీజాయిన్ అవ్వండి, మళ్ళీ వెంటనే బయటకు వెళ్ళి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకే, Okay, sir. నెట్వర్క్ మీద కొంచెం మంచి నెట్వర్క్ మెయింటైన్ చేయండి. సో ప్రస్తుతానికి అయితే రీజాయిన్ అవ్వండి. సో కాబట్టి SAP విల్ క్యాప్చర్ ఎంటైర్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అండ్ సేవ్స్ ఇన్ ది డేటాబేస్ లో ఇది సేవ్ చేస్తుంది. SAP అనేది ఒక బిజినెస్ ఇన్ఫర్మేషన్ బిజినెస్ డేటాబేస్ అని చెప్తాం. SAP అనేది ఒక బిజినెస్ డేటాబేస్ అని చెప్తాం అనమాట. దీన్ని 5 IBM ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేశారు. ఓకే, 5 IBM ఎంప్లాయీస్ కలిసి
ఈ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేశారు. అండ్ ఇది జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ అన్నమాట. జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇది. ఓకే, ఇది ఒక జర్మనీ బేస్డ్ సాఫ్ట్వేర్. ఈ కంపెనీ డిజైన్ చేసింది కూడా జర్మనీ బేస్డ్ సాఫ్ట్వేర్ అన్నమాట. సో ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఇది, ఎస్ఏపి అంటే ఏంటి, ఆ తర్వాత ఎస్ఏపి ఏం చేస్తుంది. ఓకే, సో 5 ఎంప్లాయీస్ కలిపి సాఫ్ట్వేర్ ని మనకి డిజైన్ చేశారన్నది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి మనకి తెలియాల్సిన విషయం చెప్పండి. ఎస్ఏపి ఏం చేస్తుంది, ఎస్ఏపి గురించి మాట్లాడుకున్నాం. సో ఎస్ఏపి అనేది, ఎస్ఏపి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఈఆర్పి సాఫ్ట్వేర్. సో ఎస్ఏపి అనేది ఒక బెస్ట్ ఈఆర్పి సాఫ్ట్వేర్ అని చెప్తాం జనరల్ గా. ఓకే, సో ఎస్ఏపి ఈజ్ వన్ ఆఫ్ ది ఈఆర్పి సాఫ్ట్వేర్. ఈఆర్పి సాఫ్ట్వేర్, ఎస్ఏపి ఈజ్ వన్ ఆఫ్ ది ఈఆర్పి సాఫ్ట్వేర్. సో ఈఆర్పి అంటే ఏంటి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని. సో ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అని అర్థం. ఎందుకంటే అసలు జనరల్ గా మనకి మార్కెట్ లో నెంబర్ ఆఫ్ ఈఆర్పిస్ ఉన్నాయి. ఓకే, సో ఈఆర్పిస్ మనకి మార్కెట్ లో వచ్చేటప్పటికి కొన్ని ఇంపార్టెంట్ ఈఆర్పిస్ చెప్తున్నాను. మార్కెట్ లో నెంబర్ ఆఫ్ ఈఆర్పిస్ ఉన్నాయి. ఓకే, సో అందులో కొన్ని ఈఆర్పిస్ ఏంటంటే పీపుల్ సాఫ్ట్ అని. ఓకే, సో జనరల్ గా ఈఆర్పి వచ్చేది పీపుల్ సాఫ్ట్ అని. సో నెక్స్ట్ ఈఆర్పి వచ్చేటప్పుడు మనకి ఆరికిల్ అని, జేడి అడ్వర్డ్స్ అని. ఓకే, అలాగే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్. ఓకే, పీపుల్ సాఫ్ట్, ఆరికిల్, జేడి అడ్వర్డ్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, అలాగే మనకి క్విక్ బుక్స్, అలాగే సేజ్, అలాగే గ్రూప్స్. ఇలా చాలా ఈఆర్పిస్ మనకి మార్కెట్లో ఉన్నాయి. ఎస్ఏపిఏ కాదు, చాలా ఈఆర్పిస్ మనకి మార్కెట్లో ఉన్నాయి. ఓకే, ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్, బట్ ఇవే కాకుండా ఇంకా ఈఆర్పిస్ మార్కెట్లో ఇవే ఒకటేనా ఉందా అంటే చాలా ఈఆర్పిస్ ఉన్నాయి మార్కెట్లో. ఓకే, చాలా ఈఆర్పిస్ ఉన్నాయి. సో అందులో బెస్ట్ ఈఆర్పి ఏది అని అనుకుంటే సో ఎస్ఏపి అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనకు ఆర్కిల్ ఉంది. సో ఆర్కిల్ కూడా మంచి కాంపిటేటర్ ఎస్ఏపి. మైక్రోసాఫ్ట్ డైనమిక్ కూడా మంచి కాంపిటేటర్. ఓకే, సో చాలా సార్లు ఎస్ఏపి నెంబర్ 1 ప్లేస్ని ఆక్యుపై చేసింది ఈఆర్పి వరల్డ్లో. సో కాబట్టి ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఓకే, ఈఆర్పి అంటే ఏంటి అనే డౌట్ కూడా మీకు రావచ్చు. వాట్ ఈస్ మీన్డ్ బై ఈఆర్పి? సో ఎస్ఏపి అంటే ఈఆర్పి అన్న. వాట్ ఈస్ మీన్డ్ బై ఈఆర్పి? సో ఈఆర్పి అంటే మనకి ఈ స్టాండ్స్ ఫర్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఆర్ అంటే ఈ అంటే ఎంటర్ప్రైజ్ అని, రిసోర్స్ అంటే ఆర్ అంటే రిసోర్స్ అని, ఆర్ అంటే రిసోర్స్ అని. సో పి అంటే ప్లానింగ్ అంటాం అన్నమాట. సో ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో వాట్ ఈస్ మీన్డ్ బై ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే, రైట్. సో ఫస్ట్ పాయింట్ మనం ఇది అర్థం చేసుకోవాలి. ఎస్ఏపి అంటే ఏంటి, ఎస్ఏపి ఏం చేస్తుంది, అలాగే ఈఆర్పి ఏం చేస్తుంది, అలాగే ఈఆర్పి అంటే ఏంటి అనేది మనకి ఒక మ్యాటర్ మనకు అర్థమైంది. నెక్స్ట్ ఏంటంటే, సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈఆర్పి అంటే ఏంటి అనేది తెలిసిపోయింది. ఈఆర్పి అంటే ఏంటో తెలిసింది, మనకి ఎస్ఏపి అంటే ఏంటో తెలిసింది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సో అసలు ఈఆర్పి ఏం చేస్తుంది? ఈఆర్పి ఏం చేస్తుంది అంటే, సో మొత్తం ఈఆర్పి ఏం చేస్తుంది అంటే, ఈఆర్పి అంటే ఇంటిగ్రేటెడ్ ప్లానర్. సో ఈఆర్పి ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేటెడ్ ప్లానర్ అని అర్థం. ఇంటిగ్రేటెడ్ ప్లానర్. సో
అంటే ఏంటి మొత్తం ఆల్ ఇంటిగ్రేట్ చేస్తుంది. ఈఆర్పి అనేది ఏం చేస్తుంది, ఇంటిగ్రేటింగ్ చేసి పెడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేట్ ఏం చేస్తుంది అంటే, సో మన దగ్గర కంపెనీ, మన దగ్గర మనకి ఫంక్షన్స్ ఉంటాయి, ఫంక్షనల్ మోడల్స్ ఉంటాయి. సో మనకి ఫంక్షనల్ మోడల్స్ అంటే కంపెనీ ఒక ఫంక్షనల్ డిపార్ట్మెంట్. సో ఫంక్షన్ అంటే డిపార్ట్మెంట్ అని కదా. సో ప్రతి డిపార్ట్మెంట్ని ఇంటిగ్రేట్ చేసి పెడుతుంది. అంటే ఏంటి, మనకి ఫంక్షన్ డిపార్ట్మెంట్ చూస్తే సేల్స్ ఫంక్షన్ ఉంది, సో హెచ్ఆర్ ఫంక్షన్ ఉంది, అలాగే మార్కెటింగ్ ఉంది, హ్యూమన్ రిసోర్స్ ఉంది. సో ఫంక్షన్స్ వచ్చేటప్పుడు సేల్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్. సో ఇలా మనకి ఇంకేమన్నా ప్రొడక్షన్ ప్లానింగ్, అలాగే ప్లాంట్ మెయింటెనెన్స్, ప్రొడక్షన్ ప్లానింగ్, ప్లాంట్ మెయింటెనెన్స్. ఓకే, సో ఇవన్నీ జనరల్గా మనకి ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నమాట. సో ఈ డిపార్ట్మెంట్స్ ఈఆర్పి ఏం చేస్తుంది, అన్ని డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ చేస్తుంది. అంటే ఒకే ప్లేస్ ద్వారా మనం ఎంటైర్ ఇన్ఫర్మేషన్, సేల్స్ ఇన్ఫర్మేషన్ని, హెచ్ఆర్ ఇన్ఫర్మేషన్ని, మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ని, ప్రొడక్షన్ ప్లానింగ్ ఇన్ఫర్మేషన్ని, ప్లాంట్ మెయింటెనెన్స్ ఇన్ఫర్మేషన్, అంటే ఒకే ప్లేస్ ద్వారా మనం సో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం చూడగలుగుతున్నాం. ఓకే, సో ఒకే ప్లేస్ ద్వారా మనం ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం చూడగలుగుతాం. అంటే ఈఆర్పి ఏం చేస్తుందంటే, ఈఆర్పి అనేది సో టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే ప్లేస్లో మనం చూడగలుగుతున్నాము. ఓకేనా? సో వీ కెన్ సీ ఎంటైర్ ఇన్ఫర్మేషన్, సేల్స్ రిలేటెడ్, HR related, marketing related, production planning related, plant maintenance. So all this information, so we can see in one place anamata. So ade manaki ERP chese pani anamata. So ERP will capture entire information related to sales, HR, marketing, production planning, plant maintenance, all the information. Ade manaki ERP chese pani anamata. Okay na? ఓకే, సో ఇది బేసిక్గా మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సేల్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, ప్రొడక్షన్ ప్లానింగ్, ప్లాంట్ మెయింటెనెన్స్. సో ఇవన్నీ కూడా మనకి ఈఆర్పి సాఫ్ట్వేర్లో మనకి పార్టే. ఓకేనా? సో ఈఆర్పి అంటే ఇది. సో మరి వై ఎస్ఏపి? ఎస్ఏపి ఎందుకు మనకి? సో అంటే ఇన్ని ఈఆర్పిస్ ఉండగా మనకి ఎస్ఏపి ఎందుకు? ఎస్ఏపి ఎందుకు మనకు కావాలి? సో మనకి జేడి అడ్వర్డ్స్ ఉంది, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఉంది, క్విక్ బుక్స్ ఉంది. మరి ఎందుకు వీటిలో అన్నింటిలో ఎస్ఏపి ఎందుకు మనకి చాలా ఇంపార్టెంట్ అంటే, సో ఎస్ఏపి అనేది ఒక అద్భుతమైన ఈఆర్పి సాఫ్ట్వేర్. అంటే ఆల్ డిపార్ట్మెంట్, అంటే ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఈజ్ మోర్ అనమాట. సో వై ఎస్ఏపి అంటే, ఎస్ఏపి ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ మాడ్యూల్స్ అండ్ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. ఓకే, ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ అంటే దీని మూలంగా ఏమవుతుంది, మనకి రిపోర్ట్స్ అనేవి చాలా ఈజీగా జనరేట్ అవుతాయి. సో వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద రిపోర్ట్స్ we can extract the reports easily. సో మనం ఎక్స్ట్రాక్ట్ ద రిపోర్ట్స్ అంటే ఈజీగా మనం రిపోర్ట్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎస్ఏపి అనేది ఇంటిగ్రేటెడ్ మాడ్యూలే. ఓకే, బట్ దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏందిరా బాబు అంటే, సో ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఆ ఫెసిలిటీ మూలంగా మనకేంటి, సో ఆ ఫెసిలిటీ మూలంగా మనం వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద రిపోర్ట్స్ ఏమైతే ఉంటాయో సో అవి మనం ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద రిపోర్ట్స్ ఈజీలీ అని మనం చెప్తాం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, అన్నిటికంటే ఇంపార్టెంట్ రిలయబిలిటీ, ట్రస్ట్వర్తీ, మోర్ ఫ్రెండ్లీ. సో రిలయబిలిటీ ఎక్కువ ఉంది, ట్రస్ట్వర్తీ ఉంది, మోర్ ఫ్రెండ్లీ ఉంది, అలాగే మనకి సో యూజర్ ఫ్రెండ్లీ కూడా ఉంది. ఓకేనా? సో
ఇవి దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నమాట. SAP is integrated with all modules and integration facilities more in SAP. We can extract the reports easily, reliability, trustworthy, more friendly, user friendly. So ఇవి మనకి ఉన్న బెనిఫిట్స్ అన్నమాట. ఓకే, సో ఇందులో అంటే ఒక ERPలో ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే ఇవి. ఓకేనా, SAP is integrated with all modules and integration facilities more in SAP. We can extract the reports easily. Reliability is more trustworthy, more friendly, user friendly. Because of this, SAP అనేది చాలా పాపులర్ అయిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, one minute. ఓకే, సో ఇది బేసిక్గా మనకి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఇది. ఓకే, సో బేసిక్గా మనకి SAP గురించి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇవి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, SAP is integrated with all modules and integration facilities more in SAP. We can extract the reports easily and reliability is more, trustworthy is more friendly, trustworthy, user friendly. These are all reasons because SAP దీని మూలంగానే SAP అనేది #1 మార్కెట్లో మనకి #1 ERP అయింది. దీని మూలంగానే SAP అనేది మార్కెట్లో #1 ERP #1 ERP అవడానికి రీజన్ ఇది. ఓకే, SAP అనేది మార్కెట్లో #1 ERP అవడానికి రీజన్ ఇదే మనకి. సో ఎందుకు అంటే ఇది. ఓకేనా, సో వాట్ ఈస్ నెక్స్ట్? సో నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ ఏంటంటే మనకి SAP అంటే అర్థమైంది, ERP అంటే అర్థమైంది. ఓకే, సో అలాగే SAP అనేది ఒక ఇంటిగ్రేషన్ మాడ్యూల్ అని చెప్పి మనకు అర్థమైంది. ఓకే, సో అన్ని డిపార్ట్మెంట్స్ని ఇది ఇంటిగ్రేట్ చేస్తుంది. అది సేల్స్ డిపార్ట్మెంట్ అయినా, HR డిపార్ట్మెంట్ అయినా, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అయినా, మార్కెటింగ్ అయినా, ప్లాంట్ మెయింటెనెన్స్ అయినా, సో ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ అనేది ఇంటిగ్రేట్ చేసి పెట్టుద్ది అనేది కూడా మనకు అర్థమైంది. ఓకే, ERP అంటే ఏంటో కూడా తెలిసింది. ఓకే, సో ఇక్కడతో మనకి SAP గురించి ఒక ఐడియా వచ్చేసింది. ERP అంటే ఏంటో కూడా తెలిసిపోయింది. వై SAP అంటే ఏంటో కూడా తెలిసింది. మరి ఇప్పుడు వర్షన్స్ గురించి మనం తెలుసుకోవాలి. SAP వర్షన్స్ మీరు మార్కెట్లో చూసుంటారు. SAP ERP అంటున్నారు, అలాగే S/4HANA అంటున్నారు. ఏంటివి? సో మీరు యూజ్ చేసేది ఏంటంటే SAP ECC, సో ERP, EHP లేటెస్ట్ వర్షన్ ఇది. ఓకే, EHP 8. సో అలాగే S/4HANAలో మనకి లేటెస్ట్ వర్షన్ S/4HANA 2022, 2023 కూడా వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, 2022 వర్షన్ మనం జనరల్గా యూజ్ చేస్తున్నాం ప్రజెంట్. సో వర్షన్స్ అనేవి మనకి ఆన్ ప్రిమైజ్ ఉంది, క్లౌడ్ ఉంది. సో ఆన్ ప్రిమైజ్ వర్షన్ అంటే మన ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టుకొని డెవలప్ చేసుకొని, సర్వర్స్ పెట్టుకొని, స్టాఫ్ని పెట్టుకొని, ఓకే మన ఓన్గా డెవలప్ చేసుకొని కస్టమైజేషన్ చేసుకోవాలి. అంతా కూడా ఓన్ కస్టమైజేషన్. అదే క్లౌడ్ అయితే SAP ఓడే ఓన్ కస్టమైజేషన్ చేసి పెడతాడు అనమాట. ఓకే, సో SAP ఓడే మనకి సో ఓన్ కస్టమైజేషన్ అనేది చేసి పెడతాడు. కాబట్టి ఇక్కడ సో SAPలో వర్షన్స్ మనకి S/4HANA 2022 వర్షన్ ఇది లేటెస్ట్ వర్షన్.
ఓకే, ఇది లేటెస్ట్ వర్షన్. మనం జనరల్గా 2023 వచ్చేసింది ఆల్రెడీ. అండ్ ఇది S4 హనాలో, అంటే హనా అంటే అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. సో ఈసీసీ అనేది ఏంటంటే ఓల్డ్ వర్షన్. ఓకే, సో S4 హనా అనేది ఏంటంటే లేటెస్ట్ వర్షన్. సో మన S4 హనా లాజిస్టిక్స్ అంటాం, S4 హనా సప్లై చైన్ మేనేజ్మెంట్, S4 హనా సప్లై చైన్ మేనేజ్మెంట్. ఓకే, సో S4 హనా లాజిస్టిక్స్. సో ఇలా మనకి S4 హనా ఫైనాన్స్. సో ఇవి 2022 వర్షన్. జనరల్గా అడ్వాన్స్డ్ వర్షన్ అని చెప్తాం. బేసిక్గా SAP MM మోడ్యూల్ మనం చూసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ వర్షన్ S4 హనా. ఓకే, S4 హనా మనకి అడ్వాన్స్డ్ వర్షన్. సో ఇది మనకి 2022 వర్షన్. మనం ఎక్కువగా అడ్వాన్స్ వర్షన్గా చెప్తా ఉంటాం. ఎవ్రీ ఇయర్ కూడా SAP వాడు కొత్త వర్షన్స్తో వస్తూ ఉంటాడు. సో వాళ్ళకి ఏంటంటే SAP వాడికి ఓన్ రీసెర్చ్ టీమ్ ఉంటుంది అన్నమాట. సో ఆ టీం ఏం చేస్తుంది అంటే SAP వాడు ఓన్ రీసెర్చ్ టీమ్ ఉంటుంది. ఆ టీం ఏం చేస్తుంది జనరల్గా, సో ఆ టీం ఏం చేస్తుంది అంటే బేసిక్గా ఈ కొత్త వర్షన్స్, ఇన్నోవేషన్స్ మొత్తం అన్నీ కూడా, సో ఇన్నోవేషన్స్ కానీ కొత్త ఛాలెంజెస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళే చేసి పెడతారండి. సో ఇవన్నీ కూడా వాళ్ళే చేసి పెడతా ఉంటారు. బేసిక్గా ఇన్నోవేషన్స్ కానీ కొత్త వర్షన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళే చేసి పెడతా ఉంటారు బేసిక్గా. సో కాబట్టి SAP అనేది ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్. SAP అనేది ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, ECC is the old version, S4 HANA is the latest version. ఓకే, సో వర్షన్స్ గురించి ఇది ఓల్డ్ వర్షన్, లేటెస్ట్ వర్షన్ అంటే 4G 5G లాగా అనమాట. ఇప్పుడు SAP MMలో మనకి పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు. S4 హనాలో ఏమైతే ఉన్నాయో ECCలో ఏమైతే ఉన్నాయో S4 హనాలో ఉన్నాయి. బట్ ఒక 10% చేంజెస్ ఉన్నాయి అంతే. సో SAP S4 హనా అంటే ఏదో ఎక్కువ ఉందేమో అని అనుకోకండి. ఓకే, SAP MM పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువ చేంజెస్ ఉన్నాయి. చాలా తక్కువ లిమిటెడ్ చేంజెస్. అంటే ECC నేర్చుకుంటే S4 హనా అనేది చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. అర్థమైందా? సో ECC నేర్చుకుంటే S4 హనా అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ నౌ ఈ కోర్స్ సంబంధించి మనకి SAP వర్షన్ గురించి మనం డిస్కస్ చేసాం. SAP అంటే ఏంటో డిస్కస్ చేసాం. ERP అంటే ఏంటో డిస్కస్ చేసాం. అది స్కోప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడితే, సో మరి మార్కెట్లో మనకి SAP మీద స్కోప్ ఏముంది? సో SAP స్కోప్ ఏంటి మనకి? సో మనకి దీంట్లో SAPలో మనకి స్కోప్ ఏముంది అనేది మనం మాట్లాడుకుంటే, ఓకే, స్కోప్ అంటే ఏంటి? సో అంటే మార్కెట్ ఆపర్చునిటీస్. సో మార్కెట్లో మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? కోర్స్ నేర్చుకోవడం మూలంగా మనకి మార్కెట్లో సో ఎలాంటి ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయి? ఈ కోర్స్ నేర్చుకోవడం మూలంగా మార్కెట్లో మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది కూడా మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఈ కోర్స్ నేర్చుకోవడం మూలంగా మనకి మార్కెట్లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఎక్కువగా ఏంటంటే ఈ కోర్స్ని సో గల్ఫ్ కంట్రీస్లో దీన్ని గల్ఫ్ కంట్రీస్లో ఈ కోర్స్ని ఎక్కువగా డిమాండ్ ఉందన్నమాట. గల్ఫ్ కంట్రీస్లో కోర్స్ ఎక్కువ డిమాండ్ ఉంది. ఓకే, సో ఈ కోర్స్ వచ్చేటప్పటికి గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువ డిమాండ్ ఉంది. గల్ఫ్ కంట్రీస్ తెలుసుగా మీకు? సో దుబాయ్, UK. ఓకే, సో దుబాయ్, UK ఇవన్నీ గల్ఫ్ కంట్రీస్. సో ఈ కంట్రీస్లో మనకి దీనికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. అర్థమైందా? ఈ దుబాయ్, UK ఇలాంటి కంట్రీస్లో ఏంటంటే దీని డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, సో గల్ఫ్ కంట్రీస్లో చాలా హ్యూజ్ లెవెల్లో ఉంది డిమాండ్. సో దుబాయ్, UK అంటానంటే దుబాయ్, ఖత్తర్ తెలుసు కదా? ఖత్తర్,
ఓకే, అట్లాగే ఇంకా మనకి సౌదీ అరేబియా ఇవన్నీ అలాగే మనకి యూకేలో ఉన్నాయి, యుఎస్ఏలో ఉన్నాయి, కెనడాలో ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలాగే మనకి సింగపూర్లో ఉన్నాయి, మలేషియాలో ఉన్నాయి. ఓకే, సో మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఓకే, ఎస్ఏపి ఫంక్షనల్ కన్సల్టెంట్ ఎఫ్ఐసిఓకి ఎంతైతే శాలరీ వస్తుందో ఆల్మోస్ట్ అంతే శాలరీ S4 హనా లేదా ఎంఎం కన్సల్టెంట్ కూడా ఈక్వల్ టు ఈ ఎఫ్ఐసిఓ, అంటే ఒక 1 lakh to 2 lakh డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో శాలరీ రేంజ్ వచ్చేటప్పటికి శాలరీ రేంజ్ వచ్చేటప్పటికి 2.5 నుంచి 6 lakhs వరకు మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, శాలరీ రేంజ్ వచ్చేటప్పటికి 2.5 నుంచి మనకి 6 lakhs వరకు వచ్చే ఛాన్సెస్, 2.5 to 6 lakhs శాలరీ. ఓకే, సో 2.5 నుంచి 6 lakhs వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. శాలరీ రేంజ్ వచ్చేది 2.5 నుంచి 6 lakhs. సో ఒక 2+ లేదా 2 or 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాం. సో అదే మనకి 4+ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి దగ్గర 6 lakhs నుంచి సో 12 lakhs వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. శాలరీ అనేది డజంట్ మ్యాటర్, కోర్సులో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, శాలరీ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, డజంట్ మ్యాటర్. శాలరీ డజంట్ మ్యాటర్ ఎస్ఏపి, నీకు కావాల్సినంత శాలరీ అయితే నీకు వస్తుంది, అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకే, సో అలాగే మనకి 8 lakhs ప్యాకేజ్ సో అబోవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 8 lakhs ప్యాకేజ్ సో మనకి సింపుల్గా 8 lakhs మినిమం యావరేజ్గా నీకు ఇంత శాలరీ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఓకేనా, యావరేజ్గా నీకు ఇంత శాలరీ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. 2.5 to 6 lakh యావరేజ్గా మనకు వచ్చే శాలరీ ఎంత ఉంది. సో అట్లాగే మనం చూసుకున్నట్లయితే యావరేజ్ మీద ఈ శాలరీ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే సో ఫ్రెషర్కి 2.5 lakhs సింపుల్గా మనకు వచ్చే ఛాన్స్ ఉంది. 2.5 నుంచి 4 lakhs వరకు ఫ్రెషర్కి శాలరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది శాలరీ రేంజ్. ఓకేనా, ఇది బేసిక్గా మనకి శాలరీ రేంజ్ అనేది ఈ రేంజ్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో ఈ రేంజ్లో మనకి శాలరీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. శాలరీ అనేది మనకి ఈ రేంజ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇది బేసిక్గా మనకి ఎస్ఏపికి సంబంధించిన వర్షన్స్, ఎస్ఐకి సంబంధించిన స్కోప్. ఓకే, ఎస్ఐకి సంబంధించిన వర్షన్స్, ఎస్ఐకి సంబంధించిన స్కోప్ అన్నమాట. సో ఇక్కడితో మనకి ఒక పాయింట్ మనకు అర్థమైపోయింది. శాలరీ గురించి తెలిసింది, స్కోప్ గురించి తెలిసింది, వర్షన్స్ గురించి తెలిసింది, ఎస్ఐపి గురించి తెలిసింది, ఈఆర్పి గురించి తెలిసింది. సో మనకి ఇవన్నీ కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ లో స్కైప్ లోకి వెళ్ళమంటావు ఇప్పుడు, అంతేనా? ఏదండి, క్లాస్ జరుగుతుంది మరి. మీట్లో పెట్టండి ప్లీజ్.
ఓకే, సో ఓవరాల్గా మరి ఇది కాన్సెప్ట్. ఓకే, సో ఓవరాల్గా మనకి ఇది కాన్సెప్ట్. సో ఎస్ఏపి అంటే ఏంటి, ఎస్ఏపి గురించి సాలరీ ఎంత వస్తుంది, స్కోప్ ఏంటి, మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది అంటే మార్కెట్లో సో రానున్న రోజుల్లో ఎస్ఏపికి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ కోర్సులో జాయిన్ అయితే మంచిదే, ఎందుకంటే ఈ కోర్స్ నేర్చుకొని మీరు ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఎస్ఏపి ఎండ్ యూజర్ కూడా వెళ్ళొచ్చు. సో నా ఎస్ఏపికి సంబంధించి మనకి సో ఈ క్లాసెస్లో ఏంటంటే జస్ట్ లైక్ ఎస్ఏపి అంటే ఓవరాల్గా ఐడియా ఇస్తాను. నెక్స్ట్ క్లాస్లో S4 హనా గురించి ఐడియా ఇస్తాను. తర్వాత క్లాస్లో ఇంకా కంప్లీట్గా ఎస్ఏపి ఎంఎం పాయింట్ ఆఫ్ ఇంకా డెప్త్గా వెళ్ళిపోతాం. ఓకే, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఎస్ఏపి సాలరీ రేంజ్ గురించి మాట్లాడుకున్నాం మనం. సో మార్కెట్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకున్నాం. సాలరీ రేంజ్ ఏంటి, మార్కెట్ ఆపర్చునిటీస్ ఏంటి, ఓకే, అలాగే వర్షన్స్ ఏంటి, అలాగే మనకి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనకి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇంకా విషయాలు ఏంటంటే సర్టిఫికేషన్. ఎస్ఐపి సర్టిఫికేషన్ కావాలి అంటే సో బేసిక్గా మనకి ఒక సర్టిఫికేట్ నీకు రావాలంటే మినిమం క్వాలిఫికేషన్ అంటే సర్టిఫికేషన్ HTML మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. ఫ్రెషర్ అయితే మీకు సో కొంచెం సర్టిఫికేట్ కాస్ట్ ఎక్కువే ఉంటుంది, డిపెండ్స్. ఇది ఎస్ఐపి పార్ట్నర్స్ ఉంటారు పెద్ద పెద్ద సిటీస్లో, లైక్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై ఇలాంటి సిటీస్లో, పెద్ద సిటీస్లో పార్ట్నర్స్ ఉంటారు, ఎస్ఐపి పార్ట్నర్స్. సో వాళ్ళకి 2.5 lakhs మినిమం. ఓకే, ఫ్రెషర్కి 2.5 lakhs నుంచి సో 5 lakhs వరకు ఉంటుంది. సో అదే ఎక్స్పీరియన్స్ అనుకోండి 4 lakhs నుంచి దగ్గర 4 lakhs నుంచి మనకి దగ్గర 4 lakhs నుంచి చెప్పా కదా ఇందాక ఎక్స్పీరియన్స్ అయితే 2.5 నుంచి 3.5 lakhs వరకు ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే 50,000 వరకు ఉంది. సో 2 years ఎస్ఏపిలో ఉన్నట్టుగా చూపించుకోవాలి. 2 years ఎస్ఏపిలో ఉన్నట్టుగా చూపించుకోవాలి అంతే. సో ఇది ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోండి. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ, ఫ్రెషర్కి సర్టిఫికేషన్ వచ్చి 2.5 lakhs 3.5 lakhs మినిమం. ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి మినిమం 50,000 INR వరకు అయ్యే ఛాన్సెస్ 50,000 దాకా అవుతుంది ఫీజు. మొత్తం కలిపి 5 attempts ఇస్తారు అనమాట. 5 attempts ఉంటాయి. సో 5 attemptsలో మీరు క్లియర్ చేసుకోవాలి. నీడ్ టు క్లియర్ ద సర్టిఫికేషన్. సో ఓవరాల్గా మనకి 5 attempts ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 5 attempts ఇస్తారు. సో 5 attemptsలో నువ్వు ఎస్ఐపి సర్టిఫికేట్ అనేది క్లియర్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఓకేనా? సో ఇలా నేను ఇది ఇచ్చినప్పుడు మీరేం చేయాలంటే దీన్ని కాపీ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది ఇచ్చాను కదా, దీన్ని ఇలా రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకోవాలి. వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకొని మీరు సో ఇలా వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసుకోండి. సో రఫ్ నోట్స్ కింద ఉపయోగపడుతుంది. తర్వాత మీకు డాక్యుమెంట్లు, వీడియోలు, మెటీరియల్స్ డాక్యుమెంట్లు మళ్ళీ ఇస్తాను నేను మీకు. ఓకే,
ఓకే, తర్వాత మీకు మళ్ళీ డాక్యుమెంట్లు ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్లీ వీడియో ఆఫ్లో ఆఫ్ చేసుకో. సో డాక్యుమెంట్ మీకు మళ్ళీ ఇవ్వటం జరుగుతుంది. సో ప్రస్తుతానికి మీకు ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, మార్కెట్లో స్కోప్ ఎలా ఉంది, సర్టిఫికేట్కి ఎంత అవుతుంది, ఎవరి దగ్గర సర్టిఫికేషన్ అంటే సర్టిఫికేట్ కావాలంటే మనం అయితే మీరేం చేస్తారు సర్టిఫికేట్ అంటే డెఫినెట్గా వీ విల్ గివ్ యూ ద ఇది కోర్సు కంప్లీషన్ సర్టిఫికేట్. సో కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది మీకు ఇస్తాము. ఓకే, సో ఎస్ఏపికి మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తాను. సో అది చూసుకోవాలి మీరు. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అంటే తెలుసు కదా మీకు. సో ఎస్ఏబి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఓవరాల్గా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అది కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాం. ఓకేనా. సో ఇది మనకి ఓవరాల్ అయితే. సో మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది మన సైడ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్ మనకి టుమారో ఉంది మళ్ళీ. సో S4 HANA అంటే ఇంట్రడక్షన్. ఈరోజు జస్ట్ లైక్ ఎస్ఏపి, ఈఆర్పి, ఎస్ఏపి స్కోప్ అంటే ఏంటి ఇవన్నీ డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్లో మనకి ఎస్ఏపి S4 HANA గురించి మనకి డిస్కషన్ అనేది ఉంటుందండి. ఎస్ఏపి S4 HANA గురించి మనకి డిస్కషన్ ఉంటుంది. S4 HANA అంటే ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డిస్కషన్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ. We'll continue tomorrow. So